ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో మనకి 2 క్లోత్స్ ఉంటాయి కదా, ఈ 2 క్లోత్స్ని యాడ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి, కరెక్ట్గా రావట్లేదు, అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా రావట్లేదు అని అడుగుతున్నారు కదా. మనం స్టిచ్ చేయడానికి ముందు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ ఇచ్చి కట్ చేస్తాము. మనకి స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసినప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసి నెక్స్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఎక్కువ అని మరీ ఎక్కువ రాకూడదు, ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వస్తే ఇబ్బంది ఏమీ లేదు, మనం కటింగ్లో కట్ చేసేయచ్చు అనమాట. ఇలా 2 స్టిచ్చెస్తో ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో. ఇలా మనం కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇచ్చాను, అందువల్ల డాట్ని అయితే స్టిచ్ వేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఇలా రౌండ్గా రావాలి. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.